హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్లో నేను మీకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్, అలాగే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, దాని డిజైనింగ్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్, కొన్ని టిప్స్ ఫర్ స్కోరింగ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్లో చదివిన వాళ్ళకి స్కోరింగ్ చేసుకోవడానికి అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. సో మీరు ఎక్కడ మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకి 2025-26 అంటే ఇప్పుడు ఈ ఇయర్ లో మీరు రాసే ఈ ఎగ్జామ్ నుంచి మీకు కంప్లీట్ గా సిలబస్ పేపర్ ప్యాటర్న్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ప్రీవియస్ గా ఓన్లీ 4 యూనిట్స్ ఏ ఉండేవి, బట్ ఈ ఇయర్ నుంచి 5 యూనిట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అది కూడా రీసెంట్ గానే ఆ 5th యూనిట్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ సో మీకు 5th సెమ్ 6th సెమ్ లో, అంటే ఇప్పుడు అటెంప్ట్ చేసే వాళ్ళకు 5th సెమ్ 6th సెమ్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ ఫస్ట్ 4 సెమ్స్ కి మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి చూడండి. సెమ్ 1 లో మనకి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. సో నేను ఆల్రెడీ మీకు సిలబస్ కూడా పెట్టాను, వీడియో చాలా మంది చూసే ఉంటారు. సో ప్రతి దాంట్లో కామన్ గా ఉండేవి ఈ టాపిక్స్ అన్నమాట. ప్రోస్ పోయట్రీ, గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ రైటింగ్ అండ్ స్కిల్స్. సో ఇందులో ఇవి చేంజ్ అవుతాయి అనమాట. అంటే ఇందులో నౌన్స్ ఉంటాయి, నెక్స్ట్ దాంట్లో ప్రొనౌన్స్, ఇంకా 3rd యూనిట్ లో వర్బ్స్, నెక్స్ట్ 4th యూనిట్ లో టెన్సెస్, అండ్ 5th యూనిట్ లో కాన్కర్డ్. ఇలా మీకు అన్ని యూనిట్స్ కి సంబంధించినటువంటి గ్రామర్, ప్రతి పోయిటరీ అండ్ ప్రోస్ కి సంబంధించినటువంటి సింగిల్ ఆన్సర్, అంటే ఆ లెసన్ నుంచి మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ సమరీ రాస్తే సరిపోతుంది. నేను ఎలా ఇచ్చానో అలా రాయండి, సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒక్కసారి దాన్ని క్లిక్ చేస్తే అందులో ఉన్న కంప్లీట్ వీడియోస్ అన్ని మీరు ఈజీగా సింగిల్ క్లిక్ తో చూడొచ్చు. అండ్ వీడియోలో ఖచ్చితంగా ఫస్ట్ టైం వినేవాళ్ళు, అంటే లెసన్స్ వినకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫస్ట్ టైం వినండి. సెకండ్ టైం వినేటప్పటికీ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకేసారి విని నాకు రావాలి అంటే మాత్రం రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే లెసన్ వినకుండా డైరెక్ట్ ఫస్ట్ వినేవాళ్ళు ఆన్సర్ ఒక్కసారి వినండి, రెండోసారికి మీకు ఆన్సర్ కంప్లీట్ బ్రెయిన్ లో నోటెడ్ అయిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ సో ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించినటువంటి టాపిక్స్, ఇవి సెకండ్ యూనిట్ వి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 3rd యూనిట్, అండ్ నెక్స్ట్ 4th యూనిట్, అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ యాడెడ్ 5th యూనిట్ కి సంబంధించినటువంటివి. ఇందులో మనకి కాన్కర్డ్, హార్మోనిమ్స్, సైలెంట్ లెటర్స్, ఫోనెటిక్, ట్రాన్స్క్రిప్షన్, సీక్వెన్సింగ్, స్టోరీ, ఫార్మల్, ఇన్ఫార్మల్ రైటింగ్, మోటివేషన్ అండ్ డిసిప్లిన్. సో ఇవన్నీ కూడా నేను సపరేట్ గా పార్ట్ 7 అనేసి గ్రామర్ కి సంబంధించి పెట్టాను. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించినటువంటి డిజైనింగ్ ఎలా చేశారు, బ్లూ ప్రింట్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ ది పేపర్ డిజైనింగ్ అన్నమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, ఉస్మానియా యూనివర్సిటీ, యూజీ. ఓకే, అండర్ గ్రాడ్యుయేషన్ జనరల్ ఇంగ్లీష్ సెమ్ 1 and 2 ఇద్దరికి కూడా సేమ్ క్వశ్చన్ పేపర్ డిజైనే ఉంటుంది. ఇది 2025-26 నుంచి ఎఫెక్ట్ లో ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి మనకు మళ్ళీ సిలబస్ చేంజ్ అయ్యేంత వరకు మీకు ఇవే సేమ్ లెసన్స్ ఉంటాయి, సేమ్ గ్రామర్ టాపిక్స్ ఉంటాయి, ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. ఇఫ్ ఇస్ ఈ క్వశ్చన్ పేపర్ యూ విల్ హ్యావ్ 80 మార్క్స్ అండ్ టైమ్ అలాటెడ్ ఇస్ 3 hours. ఒకసారి డిజైన్ చూస్తే పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయి. పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ అండ్ పార్ట్ బిలో 5 క్వశ్చన్స్. సో ఇందులో లాంగ్వేజ్ యాక్టివిటీస్ అంటే లైక్ గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పార్ట్ ఏ కిందికి వస్తాయి. పార్ట్ బిలో మీకు కంప్లీట్ గా ప్రోస్ అండ్ పోయట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్, అంటే మీకు 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, బట్ అందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కి ప్రోస్ ఉంటుంది, పోయట్రీ ఉంటుంది. మీరు ఐదర్ ప్రోస్ నుంచి చూస్ చేసుకోవచ్చు, లేదు అంటే పోయట్రీ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక ఆన్సర్ ని రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మన పేపర్ డిజైనింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ ఇస్ ద బ్లూ ప్రింట్. సో దిస్ ఇస్ ద బ్లూ ప్రింట్. సెక్షన్ ఏ లో ఎనీ 5 క్వశ్చన్స్ అని ఇస్తారు, ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా అడిగారో, అంటే మనకు బ్రాకెట్ లో కానీ ఏదో విధంగా ఏం చేయాలో చెప్తారు, దాన్ని మనం అలా చేంజ్ చేయాలి. సో ఫస్ట్ 1, 2, 3, 4 వచ్చేసి గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, ఈ 4 టాపిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు అన్ని 5 యూనిట్స్ లో ఉన్న గ్రామర్ టాపిక్స్ నుంచి
ఒక క్వశ్చన్ అంటే ఒకటి అంటే అందులో మళ్ళీ ఇంటర్నల్ గా 1 2 3 4 అనేసి 4 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ అన్ని యూనిట్స్ ఉన్న వొకాబులరీ నుంచి 1 2 3 4 అనేసి ఏవైనా 4 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అన్ని యూనిట్స్ లో ఉన్న స్పెల్లింగ్స్, అన్ని యూనిట్స్ లో ఉన్న ప్రొనౌన్సియేషన్. సో ఒకటే యూనిట్ నుంచి రాదు, ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీకు కంపల్సరీ ఇందులోంచి తీసి సింగిల్ గా ఫ్రేమ్ చేస్తారు. నేను మీకు మోడల్ చూపిస్తాను. నెక్స్ట్ 5th 6th 7th 8th ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి LSRW రైటింగ్ అండ్ స్కిల్స్ కి సంబంధించినటువంటి బిట్స్ లోంచి వస్తాయి. సో ఇది వచ్చేసి సెక్షన్ A. నెక్స్ట్ ఇఫ్ ఇస్ సెక్షన్ B, ఇక్కడ 12 మార్క్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ కి 12 మార్క్స్ వస్తాయి. సో మీకు ఇక్కడ పోయట్రీ, ప్రోజ్ రెండు ఉంటాయి. ఇది యూనిట్ 1. ఈ యూనిట్ 1 కి సంబంధించినటువంటి పోయట్రీ అండ్ ప్రోజ్ లో ఏదైనా ఒక్కటే మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సేమ్ థింగ్ ఫర్ యూనిట్ 2, 3, 4 and 5. సో మీరేం చేయాలి అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి 2 ఆన్సర్స్ లో ఏదైనా సింగిల్ ఆన్సర్ నేర్చుకుంటే సరిపోతుంది. సో అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక్క ఆన్సర్ ని నేర్చుకోండి. సో టోటల్ మీరు నేర్చుకోవాల్సినవి ఎన్ని? ఓన్లీ 5 ఆన్సర్స్. లెసన్స్ చూసి భయపడొద్దు. ఏవైనా 5 చూస్ చేసుకొని ఆ 5 ఆన్సర్స్ ని మన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ 5 ఏంటి, ఇవి రెండిట్లో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ సోనెట్ 30 ఉంది, అపాలజీ ఆఫ్ సాక్రటిస్ ఉంది, ఇవి రెండు అవసరం లేదు, ఏదో ఒక్కటే నేర్చుకోండి. సో సేమ్ థింగ్ ఫర్ రిమైనింగ్, ద ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్ ఉంది, ఇది బాగుంటుంది స్టోరీ. సో ఇది ఒకటి నేర్చుకోండి. అలా ఏదో ఒక్కొక్కటే నేర్చుకోండి. అలా టోటల్ మీరు ఎన్ని ఆన్సర్స్ నేర్చుకోవాలి? 5 ఆన్సర్స్ అనేవి నేర్చుకుంటారు. చాలా సింపుల్ గా అయిపోయింది కదా. 5 ఆన్సర్స్ నేర్చుకుంటే మీకు ఇక్కడ 60 మార్క్స్ ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి గ్రామర్ పార్ట్ ఉంది చూసారా, ఇవి నేను పార్ట్ వైజ్ చెప్పాను. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆన్సర్స్ కాబట్టి ఇవి వినండి. ఇవి నేర్చుకున్న తర్వాత గ్రామర్ దగ్గరికి రండి. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు ఫోకస్. సో మనకిచ్చినటువంటి బ్లూ ప్రింట్ తో నేను ఒక మోడల్ పేపర్ ని ప్రిపేర్ చేశాను. ఓకే, సో ఆ మోడల్ పేపర్ ఇది ఒక్కసారి చూడండి. సో పార్ట్ ఏ. ఓకే, పార్ట్ ఏలో టోటల్ మనకి ఎన్ని 8 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మీరు ఎన్ని రాయాలి? 5 మాత్రమే రాయాలి. ఈచ్ వన్ కి 4 మార్క్స్ వస్తాయి. టోటల్ 20 మార్క్స్ అనేవి మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు 8 క్వశ్చన్స్ మనకు ఎలా ఇస్తారు అంటే, ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ గ్రామర్ బిట్ నుంచి ఇచ్చారు. సో ఆల్ యూనిట్స్, మనకున్న అన్ని యూనిట్స్ నుంచి కవర్ చేస్తూ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్క యూనిట్ నుంచే చదువుకుంటాను నేను అందులోంచే రాస్తాను అనుకోవద్దు. ప్రతి యూనిట్ నుంచి క్వశ్చన్ అనేది కవర్ చేస్తారు. సో ఇఫ్ వి సీ హియర్, సో ద ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది స్టిక్స్ హ్యాస్ ఆర్ హ్యావ్ బ్రోకన్ అన్నారు. సో ఇక్కడ వన్ ఆఫ్ ది స్టిక్స్, వన్ అంటే ఒక్కటి స్టిక్ అని కదా మీనింగ్. సో ఇఫ్ వన్ ఇస్ దేర్ వీ హ్యావ్ టు రైట్ హ్యాస్. హ్యావ్ అనేది ప్లూరల్ కి రాస్తాము, హ్యాస్ అనేది సింగులర్స్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద లెటర్ ఈస్ డాష్. మై, మీ, మైన్ అని ఉంది. ఈ లెటర్ అనేది నాది. నాది అంటే ఏంటి? పొసెసివ్, నాది చెప్పడం. సో మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కమల డాష్ ఫాల్ ఆర్ ఫెల్ ఇల్ జస్ట్ బిఫోర్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ కి ముందు అని అంటున్నారు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. సో ఫెల్ అనేది రైట్ ఆన్సర్. రిస్వాన్ డాష్ ద రిపోర్ట్ టుమారో. ఇక్కడ సబ్మిట్ అనే వర్బ్ ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకొని ఫిల్ ద బ్లాంక్ విత్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అన్నారు. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, విల్ ఆర్ షాల్ ఉండి నెక్స్ట్ అక్కడ మనకు వచ్చేసి వర్బ్ ఉంటుంది అనమాట. ఓకే, V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ఉంది, ఇది వర్బ్. సో ఈ వర్బ్ ని యూజ్ చేసి మనం ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఏం రాయాలి? విల్ సబ్మిట్ అనేసి రాస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రిజ్వాన్ విల్ సబ్మిట్ ద రిపోర్ట్ టుమారో. ఇది వచ్చేసి గ్రామర్. సో ఇలా మీరు ఇక్కడ అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఇస్తే అందులో మీకు అన్ని వస్తేనే ఇది అటెంప్ట్ చేస్తే ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్టు. ఇలా మీకు 8 ఉంటాయి. అర్థమైందా? సో ఇందులో ఏదో ఒకటి రాసి అబ్బా నాది అయిపోయింది అనుకోకూడదు. ఇది ఒక్కటే క్వశ్చన్ కిందకి కౌంట్ వస్తుంది. సో అలా మీకు ఇంకా చాలా ఉంటాయి. టోటల్ 8 బిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వొకాబులరీ చూడండి. ఐడెంటిఫై ది రూట్ ఆఫ్ ది వర్డ్. సో ఏవైనా వర్డ్స్ ఇచ్చి కానీ వర్డ్ ఇచ్చి కానీ ఒకటి కానీ ఎక్కువ కానీ ఇచ్చేసి దాన్ని రూట్ ఫైండ్ చేయండి అని అంటారు. సో పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ లో రూట్ వచ్చేసి గ్రాఫ్. సో GRAPH, గ్రాఫ్ అనేది
రూట్ వర్డ్. సో మన గ్రామర్ టాపిక్స్ లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, మీరు చూడండి. అండ్ ఇంకొకటి, నేను ఇచ్చిన మోడల్ పేపర్ లో ఎగ్జామ్ లో రావాలి సేమ్ అని ఏం లేదు, నేను జస్ట్ గెస్ట్ చేసి ప్రిపేర్ చేసిన పేపర్ ఇది. ఓకే, ఈ మోడల్ లో ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇట్ ఈస్ డాష్ లీగల్ టు కిల్ డాష్ డేంజర్డ్ యానిమల్స్, యూస్ కరెక్ట్ అఫిక్సెస్. ఎఫిక్సెస్ అంటే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ రెండు వస్తాయి. ముందు యాడ్ చేస్తే ప్రిఫిక్స్, వెనక యాడ్ చేస్తే సఫిక్స్. ఓకే, సో ఇప్పుడు ముందు కానీ వెనక కానీ మనం ఎక్స్ట్రా వర్డ్స్ అనేవి యాడ్ చేసి దానికి మీనింగ్ చేంజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డాష్ లీగల్ అని అన్నారు, టు కిల్ డాష్ డేంజర్డ్ అనిమల్స్ అన్నారు. ఇక్కడ చూడంగానే అర్థమవుతుంది ఇల్లీగల్, అది ఇల్లీగల్ ఏంటి, ఎండేంజర్డ్ యానిమల్స్ ని చంపడం అనేది. నెక్స్ట్ వన్, రైట్ ది యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ క్రూయల్. క్రూయల్ అనే వర్డ్ కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ ఏంటి, కైండ్. మీకు సినోనిమ్స్ అంటే మీనింగ్స్ ఉన్నాయి, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఐ బాట్ ఏ న్యూ డాష్ టు ప్లే క్రికెట్, డాష్ ఫ్లైస్ ఎట్ నైట్, ఫిల్ విత్ కరెక్ట్ హోమోనిమ్ అనేసి అడిగారు. హోమోనిమ్ అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది. ఓకే, స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, అంటే పలకడం సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మీనింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాంటి వర్డ్ ఏది ఇక్కడ వస్తుంది అని అడిగారు. ఐ బాట్ ఎ న్యూ డాష్ టు ప్లే క్రికెట్. క్రికెట్ జనరల్ గా దేంతో ఆడతాం మనం, బ్యాట్ కదా, సో బ్యాట్. సో మనం ఇక్కడ కూడా అదే రాసుకోవచ్చు, బ్యాట్ ఫ్లైస్ అట్ నైట్. సో ఇక్కడ బ్యాట్ ఏంటి చూసారా, ఈ బ్యాట్ వేరు ఈ బ్యాట్ వేరు, రెండు సేమ్ కాదు. ఇదేమో మనం క్రికెట్ ఆడడానికి వాడే బ్యాట్, ఇదేమో నైట్ తిరుగుతుంది కదా గబ్బిలం, దాన్ని కూడా బ్యాట్ అని అంటారు. సో ఇలా సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండి డిఫరెంట్ మీనింగ్ ఉంటే దాన్ని హోమోనిమ్ అని అంటారు. సో ఇలా ఈ బిట్ లో మీకు అన్ని వస్తాయి, ఇది అటెంప్ట్ చేయండి, లేదంటే చాయిస్ కి వదిలేయండి బిట్ మొత్తాన్ని. నెక్స్ట్ థర్డ్ వన్, స్పెల్లింగ్. సో ఇవి స్పెల్లింగ్ కి సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట. ఇందులో హ్యూమర్ అన్ని సేమే, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో రైట్ వచ్చేసి ఇది HUMOUR అనేది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్, ఫైండ్ ది సైలెంట్ లెటర్స్ అన్నారు. సైలెంట్ లెటర్స్ ఇక్కడ ఉన్న వాటిలో ఫైండ్ చేద్దాం. క్రిస్మస్ లో టీ, క్రిస్మస్ అంటాం, సో టీ సైలెంట్. ఆనెస్ట్, హెచ్ సైలెంట్, హెచ్ పక్కన ఓ ఉంటే హెచ్ ఎప్పుడు సైలెంట్ అవుతుంది. నెక్స్ట్ నాట్ అంటాం, కే సౌండ్ రాదు, సో కే సైలెంట్. కే పక్కన ఎన్నున్నా కూడా, లైక్ నో, KNOW, నాలెడ్జ్, ఇవన్నింటిలో కూడా కే పక్కన ఎన్నుంటే ఏమవుతుంది, కే సైలెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్, ద వెదర్ ఫోర్కాస్ట్ predicted heavy rain tomorrow, but the sky look clear right now. Correct the errors with correct spelling and capitalization. సో ఇక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని ప్రెడిక్ట్ చేసి మనం కరెక్ట్ చేసి రాయాలి అన్నారు. ఒక్కసారి చూద్దాం. ద వెదర్ ఫోర్కాస్ట్. సో ఇక్కడ ఫోర్కాస్ట్ చూడండి, ఫోర్కాస్ట్ స్పెల్లింగ్ రాంగ్, FORECAST అనేది రైట్ స్పెల్లింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెడిక్టెడ్ కరెక్ట్, హెవీ రెయిన్ టుమారో రాంగ్. ఓకే, TOMORROW is the right one. బట్ ద స్కైస్ అన్నారు, స్కైస్ అంటారు ఎవరైనా, స్కై ఒక్కటే కదా, స్కై. లుక్ క్లియర్ అన్నారు, స్కై లుక్ కాదు, స్కై లుక్స్. ఓకే, సింగులర్ పక్కన వర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్ లోనే ఉండాలి. సో ఇప్పుడు ఇవి వచ్చేసి మనం ఫైండ్ చేసినటువంటి ఎర్రర్స్ అండ్ కరెక్ట్ స్పెల్లింగ్స్ అన్నమాట. షీ ఈస్ డాష్ ఇన్ ద రివర్. ఇక్కడ స్విమ్ అనే వర్డ్ ఇచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ రైట్ ఇంగ్ ఫామ్. సో స్విమ్ కి ఇంగ్ ఫామ్ పెట్టి కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలి అన్నారు. స్విమ్ కి ఇంగ్ ఫామ్ పెడితే ఏమవుతుంది, SWIMMING అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఈ బిట్ లో మీకు ప్రొనౌన్సియేషన్ కింద మీకు కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి, మోనోప్థాంగ్స్, డిప్థాంగ్స్. ఓకే, నెక్స్ట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా ఈ బిట్ కిందకే వస్తాయి. ఓకే, మీకు ఇది కష్టం అనుకుంటే ఈ బిట్ వదిలేయండి, బట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి ఈజీ అనిపిస్తే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. 1, ఫైండ్ ది మిస్సింగ్ కన్సోనెంట్ సౌండ్ అన్నారు. సో ఇక్కడ కన్సోనెంట్ సౌండ్ వచ్చేసి ఇది. ఓకే, ఆ సౌండ్ ఇది 1. నెక్స్ట్ అటెంప్ట్, క్లస్టర్ అని అడిగారు, కాన్సోనెంట్ క్లస్టర్. కాన్సోనెంట్ క్లస్టర్ అంటే ఇఫ్ మోర్ దాన్ 2 కాన్సోనెంట్స్, ఓకే, 2 లేదా అంతకంటే ఎక్కువ కాన్సోనెంట్స్ ఉంటే అప్పుడు దాన్ని కాన్సోనెంట్ క్లస్టర్ అంటారు. చూడండి, MPT, ఇవి 3 కూడా కాన్సోనెంట్స్, 3 కలిసి ఒక్క దగ్గరే ఉన్నాయి.
అండ్ టీటీ కూడా పక్కకున్నాయి కదా అంటే రెండు సేమ్ గ్లిటర్ కిందకి వస్తాయి కదా, వేరేవి కాదు కదా, అవి కౌంట్ ఉండవు. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సోనెంట్స్ అన్నమాట. సో ఇలా 3 డిఫరెంట్ కాన్సోనెంట్స్ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్ క్లస్టర్ వచ్చేసి ఎంపీ. నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని మనం ఈ అంటే తెలుగులో ఈ అంటాం కదా, ఈ వర్డ్ కి యూస్ చేసాం. దీన్ని యూస్ చేసి 3 వర్డ్స్ ని ఈ సౌండ్ వచ్చేవి చేయండి, ఫైండ్ చేయండి అని అడిగారు. సో ఎగ్జాంపుల్స్ మనం 3 అడిగారు కదా. సో ఒకటి వచ్చేసి మనం సి, సి దీన్ని ఎలా రాస్తారు, సి. ఓకే, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో. నెక్స్ట్ వన్ మీట్, మీట్, మీట్. నెక్స్ట్ వన్ బీట్, సేమ్ బి రాసి ఈ ఫోనెటిక్ సింబల్ పెట్టి టీ పెడితే బీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ బుక్, రైట్ ఇన్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో బుక్ ని ఎలా రాస్తారు అంటే ఇక్కడ ఓకే, బుక్. సో దిస్ ఈస్ ద ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 5th బిట్. సో ఇక్కడ నుంచి మనకు LSRW రైటింగ్ అండ్ స్కిల్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో స్కానింగ్, స్కిమ్మింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అండ్ సీక్వెన్సింగ్, స్టోరీ, ఈ టాపిక్స్ నుంచి వచ్చాయి. మీకు ఏదైనా పారాగ్రాఫ్ ఇస్తే దాన్ని స్కాన్ చేయడం అంటే చదివి అక్కడ ఉన్నటువంటి కింద క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయడం, లేదంటే షార్ట్ చేసి రాయమంటే షార్ట్ చేయడం, అలాంటివి చేయాలి. నెక్స్ట్ ఏదైనా పారాగ్రాఫ్ హింట్స్ ఇస్తారు, దాన్ని యూస్ చేసుకొని మీరు ఒక కంప్లీట్ పారాని రాయాలి. నెక్స్ట్ డెలివర్ ఏ 2-minute మెసేజ్, స్పీచ్ టు యువర్ క్లాస్ అబౌట్ లాంగ్వేజ్ ఆర్ స్కిల్ యూ వుడ్ లైక్ టు లెర్న్. మీరు నేర్చుకోవాలనుకున్నటువంటి లాంగ్వేజ్ కానీ స్కిల్ గురించి కానీ ఒక 2-minute స్పీచ్, అంటే స్పీచ్ ఇస్తే ఎలా చెప్తారు, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అని ఇలా స్టార్ట్ చేస్తారు కదా. సో స్పీచ్ ఎలా డెలివర్ చేస్తారో దాన్ని మీరు రిటర్న్ ఫామ్ లో రాసి చూపించాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్, రీడింగ్ బుక్స్ గురించి ఇంపార్టెన్స్ గురించి మీరు ఒక చిన్న పారాగ్రాఫ్ రాయాలి. సో ఇలా మీకు జనరల్ గా వస్తాయి ఈ బిట్స్ వచ్చేసి. సో నెక్స్ట్ దీంతో పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయింది. ఇవి వచ్చేసి 20 మార్క్స్. సో మన మెయిన్ బిట్ వచ్చేసి పార్ట్ బి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇందులో మీకు కంప్లీట్ పోయట్రీ. సో ఇది వచ్చేసి పోయట్రీ అండ్ ఇది వచ్చేసి ప్రోస్. ఫస్ట్ ఉండే క్వశ్చన్ పోయట్రీ, సెకండ్ ఉండే క్వశ్చన్ ప్రోస్ లోంచి ఉంటుంది. సో సొనెట్ 30 ది అపాలజీ ఆఫ్ సాక్రటిస్. ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి ఆన్సర్ ని చూస్ చేసుకొని నేర్చుకోండి. సో ఇక్కడ ఒక ఆన్సర్ నేర్చుకుంటారు మీరు. సో ఈ సాలిటరీ రీపో, ద ఓల్డ్ టైగర్ అండ్ ది ట్రావెలర్, ఇందులోంచి ఒక ఆన్సర్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ద ఫ్రాస్ట్ అట్ మిడ్ నైట్ అండ్ షెర్లాక్ హోమ్స్, ఇందులోంచి ఒక ఆన్సర్. నెక్స్ట్ ఐ టేస్ట్ లిక్కర్ నెవర్ బ్రూడ్ అండ్ టు బిల్డ్ ఫైర్, ఇందులోంచి ఒక ఆన్సర్. అండ్ నెక్స్ట్ వే ది మైండ్ ఈస్ వితౌట్ ఫియర్, ది ఓవర్ కోట్. సో ఇందులోంచి ఒకటి. సో సెకండ్ ఉండేవన్నీ కూడా అంటే ఈ బి బిట్ లో ఉండేవన్నీ కూడా ప్రోజ్ అంటే స్టోరీస్ అన్నమాట. ఫస్ట్ ఏ బిట్ లో ఉండేవన్నీ కూడా పోయట్రీ అంటే పోయిమ్స్ అన్నమాట. సో మీకు పోయట్రీస్ నచ్చితే పోయట్రీ సైడ్ వెళ్ళండి, లేదంటే ప్రోజ్ ఏవో ఒకటి చూస్ చేసుకొని అందులో మీరు టోటల్ గా నేర్చుకోవాల్సినవి ఎన్ని, ఇప్పుడు ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే మీరు నేర్చుకుంటారు. ఓకే, సో ఇదే కాకుండా వేరే సబ్జెక్ట్స్ కూడా కొన్నింటిని నేను అప్లోడ్ చేశాను, లైక్ BOM, FIT, ఇవన్నీ ఎవరికైనా యూస్ అవుతాయి అనుకుంటే వాటిని కూడా యూస్ చేసుకోండి. అంటే గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని నేను అప్లోడ్ చేశాను. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ SEM 1. మనం మళ్ళీ SEM 2 లెసన్స్ తోని మీట్ అవుదాం. సీ యూ ఆల్ దెన్, బై బై.